నా చేతిలో ఒక రీసెర్చ్ ప్రపోజల్ శాంపుల్ ఉంది. ఇటువంటి రీసెర్చ్ ప్రపోజల్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఏపీ ఆర్సెట్ ఇంటర్వ్యూకి క్యారీ చేసుకొని వెళ్ళాలి. అసలు రీసెర్చ్ ప్రపోజల్లో ఏముంటాయి, ఫస్ట్ పేజ్ టైటిల్ పేజ్ దగ్గర నుంచి లాస్ట్ పేజ్ వరకు ఏవేవి ఇంక్లూడ్ చేయాలి, ఈరోజు వీడియోలో అవన్నీ మీకు క్లారిఫై చేస్తాను. సింపుల్ టు సింపుల్ అంశం కూడా క్లారిఫై చేస్తాను. ఫాంట్ ఏది యూస్ చేయాలి, ఎన్ని పేజెస్ మినిమం ఉంటే మంచిది, యాజ్ వెల్ యాజ్ ఫాంట్ సైజు దగ్గర నుంచి ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఏవేవి ఉండాలి అవన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తాను. మీకు నచ్చితేనే ఈ ఫార్మాట్ ఫాలో అవ్వండి. ఇది ఒక స్టాండర్డ్ ఫార్మాట్ కాదు, కానీ రీసెర్చ్ ప్రపోజల్కి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అంటూ లేదు. మీకు నచ్చితేనే ఈ ఫార్మాట్ని ఫాలో అవ్వండి. ఈరోజు నేను ఫస్ట్ పేజ్ టైటిల్ పేజ్ దగ్గర నుంచి ఏ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని ఈ రీసెర్చ్ ప్రపోజల్లో ఇంక్లూడ్ చేయాలో అవి మెన్షన్ చేస్తాను. రీసెర్చ్ ప్రపోజల్ అంటే జస్ట్ ఒక 10-15 పేజెస్ యొక్క డాక్యుమెంట్. మీరు పిహెచ్డి ఎలా చేయాలనుకుంటున్నారో చెప్పే ఒక చిన్న రిపోర్టే రీసెర్చ్ ప్రపోజల్ అంటాము. ఈ రకంగా మనము ఇంక్లూడ్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. లోపలన్నీ వైట్ పేజెస్, పైన ఒక కలర్ పేపరు, దానికి ఒక ప్లాస్టరు. ఈ రకంగా మనం ఒక 5 నుండి 10 కాపీస్ తీసుకెళ్తే బెటర్. కమిటీలో మనకు ఉండేది 5 మందో 6 మందో ఎగ్జాక్ట్లీ తెలీదు. సో అందుకోసమే ఒక 2-3 కాపీస్ ఎక్స్ట్రా తీసుకెళ్ళండి. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఈ పర్టికులర్ డాక్యుమెంట్ కావాలి అంటే శాంపుల్, ఇది జస్ట్ మీ రెఫరెన్స్ పర్పస్ కోసం. మీకు కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఒక్క మెసేజ్ చేయండి, రీసెర్చ్ ప్రపోజల్ శాంపుల్ అని మేము మీకు అందిస్తాము. సో మీకు నచ్చితేనే ఇది ఫాలో అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. కానీ దిస్ ఈజ్ ద స్టాండర్డ్ రీసెర్చ్ ప్రపోజల్. అయితే టైటిల్ పేజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం, అంటే ఈ పేజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, నేను మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఒక చిన్న టాపిక్ని తీసుకున్నాను. సో ఈ టాపిక్ ఇక ఇంక్లూడ్ చేశాను. చూడండి, ఇలా ఉండాలండి టైటిల్. చాలామంది సింగిల్ లైన్ ఒక 3-4 లైన్స్లో తీసుకుంటున్నారు. ఇలా ఉండకూడదు. స్పెసిఫిక్గా మీరు ఏ స్టడీ చేస్తున్నారు, ఏ లొకేషన్లో, ఏ వేరియబుల్స్ తీసుకోబోతున్నారు, ఎటువంటి అనాలిసిస్ చేయబోతున్నారు, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో మెన్షన్ చేయాలి. ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఏ స్టడీ ఆన్, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇది జస్ట్ మీ రెఫరెన్స్ పర్పస్ కోసమే. ఏ స్టడీ ఆన్ ద ఇంపాక్ట్ ఆఫ్ COVID-19 ఆన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇప్పుడు మనం చూసుకుంటే 2020 నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఆఫ్లైన్ ఎడ్యుకేషన్కి అలవాటు పడిన మనమందరం ఆన్లైన్ ఎడ్యుకేషన్కి మారిపోయాము. ఇప్పుడు కోవిడ్ వల్ల ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా చేంజెస్ వచ్చేసాయి. దాని మీద మనం ఒక రీసెర్చ్ చేయబోతున్నామని మీరు ఇలా చూపించాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక కామన్ టాపిక్ కాబట్టి మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ రకంగా చూపిస్తున్నాను. చూడండి, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన కోవిడ్ యొక్క ఇంపాక్ట్ ఏ రకంగా ఉండి, a comparative study with a special reference to selected public and private higher education institutions in Andhra Pradesh. దీనిపైన నేను ఒక స్టడీ చేయాలనుకున్నాను. ఒక టెంటేటివ్ టైటిల్ని అయితే ఫిక్స్ చేసుకున్నాను. ఇంకా వేరియబుల్స్ని ఐడెంటిఫై చేయాలి, ఆబ్జెక్టివ్స్ని క్రియేట్ చేయాలి, క్వశ్చనర్ని రెడీ చేయాలి, శాంప్లింగ్ ఇదంతా చేయాలి. జస్ట్ ఒక అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఇక్కడ ఇంక్లూడ్ చేసాం. అయితే రీసెర్చ్ ప్రపోజల్ సబ్మిటెడ్. ఇప్పుడు నా చేతిలో ఉండేది నేను సబ్మిట్ చేసిన పిహెచ్డి సినాప్సిస్ రిపోర్ట్. సో నేను పిహెచ్డి జాయిన్ అయిన తర్వాత సబ్మిట్ చేసిన పిహెచ్డి సినాప్సిస్ రిపోర్ట్ 2013 అక్టోబర్లో సబ్మిట్ చేసిన నా పిహెచ్డి సినాప్సిస్ రిపోర్ట్. ఇది స్టాండర్డ్. ఇలాంటి సినాప్సిస్ రిపోర్ట్ని సబ్మిట్ చేసి నేను ఒక పీపీటీ ద్వారా డిఆర్సి ముందు, అంటే డిపార్ట్మెంటల్ రీసెర్చ్ కమిటీ ముందు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నమాట. సో ఈ పర్టికులర్ ఫార్మాట్ని నేను ఫాలో అయ్యాను. రీసెర్చ్ ప్రపోజల్ సబ్మిటెడ్ టు ద ఇంటర్వ్యూ కమిటీ in the partial fulfillment for the admission of the degree of Doctor of Philosophy. ఇక్కడ మీ డిపార్ట్మెంట్ రాసుకోండి. మీ డిపార్ట్మెంట్ ఏది? ఎలక్ట్రికల్ ఇంజనీరింగా, మీ డిపార్ట్మెంట్ మేనేజ్మెంటా, కామర్సా, ఎకనామిక్సా, ఫిజిక్సా, తెలుగువా, ఉర్దూవా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ మీ డిపార్ట్మెంట్ మెన్షన్ చేసుకోండి. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ మీ డిపార్ట్మెంట్, సబ్మిటెడ్ బై, ఇక్కడ నా పేరు రాసుకున్నాను, షేక్ అహ్మద్ బాషా అని. సో ఇక్కడ మీరు మీ పేరు రాసుకోండి, మీ హాల్ టికెట్ నంబర్ మెన్షన్ చేయండి. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. దీంతోపాటు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ
మీరు ఈ లోగోస్ని యూస్ చేస్తారా చేయండి, లేదా లేదు, అది మీ అండర్స్టాండింగ్ పర్పస్. ఇక్కడ మీ లోగోస్ని యూస్ చేస్తారా చేయండి, లేకుంటే లేదు, మీ అండర్స్టాండింగ్ పర్పస్. సో ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ లోగో మెయింటైన్ చేసే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఒక్కసారి మన నోటిఫికేషన్ని అబ్జర్వ్ చేద్దాం. ఏపీ ఆర్సెట్ 2021 నోటిఫికేషన్ చూస్తే ఎస్వి యూనివర్సిటీ ఆర్గనైజ్ చేస్తుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. దానికోసమే మనం ఏం చేసామంటే 2 లోగోస్ని పక్కన పెట్టామన్నమాట. ఇది నచ్చితే మీరు పెట్టండి మై డియర్ ఫ్రెండ్స్, లేకపోతే లేదు. ఇది ఫాలో అవ్వాలని ఖచ్చితంగా రూల్ ఏం లేదు, కానీ నేను అలా పెట్టడం జరిగింది. దాని కింద ఏం మెన్షన్ చేయండి అంటే, ఇంటర్వ్యూ కమిటీ ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2021 కండక్టెడ్ బై ఎస్వి యూనివర్సిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ జనవరి 2022. ఈ రకంగా మన టైటిల్ పేజ్ ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఈ ఫస్ట్ పేజ్ అన్నమాట. ఈ రకంగా ఈ ఫస్ట్ పేజ్ ఉండాలి. ఇక్కడ నేనైతే ఎస్వి యూనివర్సిటీ లోగో పెట్టాను. ఎందుకు? నేను పిహెచ్డి చేసేటప్పుడు ఎస్వి యూనివర్సిటీలో చేశాను కాబట్టి ఎస్వి యూనివర్సిటీ లోగో పెట్టాను. సో ఇన్ ద సేమ్ మేనర్ మనకు కోయిన్సిడెంటల్గా చూస్తే ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీ ఆర్సెట్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తుంది. ఇన్ ద సేమ్ మేనర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఈ రకంగా మనం మెన్షన్ చేయాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైటిల్ పేజ్. సో మీరు ఇది నచ్చితే మీరు ఫాలో అవ్వండి, కానీ ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ అండి. సో ఫస్ట్ పేజ్ ఈ రకంగా ఉంటుంది. దాని లోపల పేజ్ ఒక ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకొని దాని తర్వాత ఇదే పేజ్ యొక్క జిరాక్స్ కాపీ, ఇది ఫస్ట్ పేజ్ కలర్ కాపీ మెయింటైన్ చేయండి. ఏ కలర్ మీ ఇష్టం. సెకండ్ పేజ్ కూడా అదే మెయింటైన్ చేయండి, కానీ జిరాక్స్. దాని తర్వాత మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే టేబుల్స్ ఆఫ్ కంటెంట్. అంటే ఈ పర్టికులర్ రీసెర్చ్ ప్రపోజల్లో ఏ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇంట్రొడక్షన్, ఇంకా దాని తర్వాత నీడ్ ఆఫ్ ది స్టడీ, స్కోప్ ఆఫ్ ది స్టడీ, రీసెర్చ్ మెథడాలజీ మళ్ళీలో సబ్ పార్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు మెయింటైన్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. టేబుల్స్ ఆఫ్ కంటెంట్, సీరియల్ నంబర్, పేజ్ నంబర్స్. ఒకవేళ మీకు రీసెర్చ్ మెథడాలజీలో మళ్ళీ సబ్ హెడ్డింగ్స్ ఉంటే ఈ రకంగా మెన్షన్ చేయండి. 3.1, 3.2, 3.3 రీసెర్చ్ మెథడాలజీ చాప్టర్ నెంబర్ 3 ఉంటే 3.1, 3.2, 3.3 అంటే ఈ పర్టికులర్ రీసెర్చ్ ప్రపోజల్లో ఈ రకంగా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఇది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీరు లిస్ట్ ఆఫ్ ఫిగర్స్ ఉన్నాయా, లిస్ట్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయా, దానికి కూడా ఒక సపరేట్ ఇటువంటి టేబుల్ మెయింటైన్ చేయండి. ఇది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్. చూసిన వెంటనే ఇంటర్వ్యూ కమిటీ అయితే మీకు ఇంప్రెస్ అవుతుంది, నో డౌట్ అబౌట్ దట్. దీన్ని బేస్ చేసుకొని ఇది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు యూజ్ చేయాల్సిన ఫాంట్ ఏంటంటే టైమ్స్ న్యూ రోమన్, అది స్టాండర్డ్. మీరు సింగిల్ సైడ్ ప్రింటే తీయాలి, డబుల్ సైడ్ ప్రింట్ తీయకూడదు, అది స్టాండర్డ్. 12 ఫాంట్ యూస్ చేయాలి, అది స్టాండర్డ్. మీరు హెడ్డింగ్స్ కోసం 12 బోల్డ్ యూస్ చేసుకోండి, దట్ ఈస్ బెటర్. 1.5 స్పేసింగ్ అయితే 100% యూస్ చేయాలి. ఈ డాక్యుమెంట్ మీకు కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఒక్క వాట్సాప్ మెసేజ్ చేయండి, రీసెర్చ్ ప్రపోజల్ శాంపుల్ అని మేము మీకు పంపిస్తాం. మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. లాస్ట్ చూసుకుంటే మనకు ఆర్టికల్స్ రీసెర్చ్ పేపర్ చూడండి, మనము 10 నుండి 15 పేపర్స్ కన్నా ఎక్కువ పెట్టకూడదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని తర్వాత పేజ్లో మీరు ఎగ్జిక్యూటివ్ సమ్మరీ పెట్టండి. అంటే మీరు 15 పేపర్ల ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం రీసెర్చ్ ప్రపోజల్ అంటాము. ఈ 15 పేపర్ల రీసెర్చ్ ప్రపోజల్ కేవలం ఒక్క పేజీలో ఒక ఎగ్జిక్యూటివ్ సమ్మరీ రెడీ చేయండి. దాని తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంట్రొడక్షన్ టు, చూడండి ఇంట్రొడక్షన్ టు, మీరు ఏ టాపిక్ అయితే తీసుకున్నారో దానిపైన ఇంట్రొడక్షన్ టు. సపోజ్ ఇప్పుడు నేను తీసుకున్న టాపిక్ ఏంటి, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇంట్రొడక్షన్ టు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నేను తీసుకున్న టాపిక్ ఏంటి, కోవిడ్ యొక్క ఇంపాక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఏ విధంగా ఉంది, దానికి రిలేటెడ్ కొంచెం కంటెంట్ ఇక్కడ యాడ్ చేయండి. ఎక్కువ ఓవర్ పేజీలు యాడ్ చేయొద్దండి.
మీకు కనిపించిన ప్రతి ఒక్కటి గూగుల్లో కట్ కాపీ పేస్ట్ వేసేసారనుకోండి, అక్కడ మిమ్మల్ని రీసెర్చ్ ప్రపోజల్ ఇంటర్వ్యూలో ఆడుకుంటారు మిమ్మల్ని. సో అలా చేయొద్దండి. లిమిటెడ్ కంటెంట్, క్వాలిటీ కంటెంటే మెన్షన్ చేయండి. ఎన్ని నంబర్ ఆఫ్ పేజెస్ కాదు ఇంపార్టెంట్, క్వాలిటీ కంటెంట్ ఇంపార్టెంట్. 10 నుండి 15 పేజీలు చాలు, దానికన్నా ఎక్కువ వద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంట్రడక్షన్ టు ఈ పర్సంటేజ్ సింబల్స్, మీ యొక్క టాపిక్ని ఇక్కడ మెన్షన్ చేయండి. చూడండి నేను ఎన్ని పేజెస్ మెన్షన్ చేశాను. ఇంట్రడక్షన్ జస్ట్ చూడండి ఎన్ని పేజెస్, జస్ట్ 1 పేజీ మెన్షన్ చేశాను. దాని తర్వాత ఒక చిన్న డయాగ్రామ్ మెన్షన్ చేశాను. మీరు కూడా మెన్షన్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఒకవేళ డయాగ్రామ్ మెన్షన్ చేస్తే ఫిగర్ నెంబర్ 1 దాని యొక్క డిస్క్రిప్షన్ కంటెంట్ ఆఫ్ టేబుల్స్లో మెన్షన్ చేయండి. తర్వాత ఈ పర్టికులర్ కాన్సెప్ట్కి సంబంధించి ఇండియాలో ఎటువంటి గ్రోత్ ఉంది, ఇండియాలో ఎటువంటి పొజిషన్ ఉంది, ఈ రకంగా వీలైతే మెన్షన్ చేయండి. కరెంట్ సినారియోలో ఇప్పుడు మనకి ఈ రకమైన గ్రోత్ ఉంది. కరెంట్ సినారియోలో ఇండియాలో ఒమిక్రాన్ డెవలప్ కావడంతో ఆన్లైన్ ఎడ్యుకేషన్ వైపే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే మనకు ఎక్కువ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి స్ట్రాటజీస్ అన్ని కంటెంట్ రూపంలో ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు. చూడండి, సో టాపిక్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, ఈ రకంగా మీరు ఇంక్లూడ్ చేయండి. అవసరం పడితేనే ఇంక్లూడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ ఒక్కసారి మీరు చూస్తే రివ్యూ ఆఫ్ లిటరేచర్. చూడండి, నేను రివ్యూ ఆఫ్ లిటరేచర్ ఏం చేశాను అంటే, నేను అర్లియర్ అంటే 1983 ముందు పెట్టి స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాను. ఇలానా చేయొచ్చు. లేదా మీరు 2021లో అయిన స్టడీస్ని ఫస్ట్లో పెట్టండి, 2020లో అయిన స్టడీస్ని తర్వాత పెట్టండి, 19, 18, 17, 16, 15, 14 ఉన్న స్టడీస్ని మెల్లిగా మీరు డిసెండింగ్ ఆర్డర్లో తీసుకెళ్ళండి, మీ ఇష్టం. లేదా అసెండింగ్ ఆర్డర్లో తీసుకెళ్ళండి, మీ ఇష్టం. కానీ రివ్యూ ఆఫ్ లిటరేచర్లో ఏ కాన్సెప్ట్ అయితే మెన్షన్ చేస్తారో, సో ఈ పర్టికులర్ ఆథర్ యొక్క రెఫరెన్స్ ఖచ్చితంగా మీరు రెఫరెన్స్ లిస్ట్లో మెన్షన్ చేయాలి. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బేస్ చేసుకొని నేను ఇంతమంది రెఫరెన్సెస్ని కోట్ చేశాను. చూడండి, వీళ్ళందరూ ఎవరెవరో ఎక్కడెక్కడో చేశారో, ఇండియాలో చేశారో, అమెరికాలో చేశారో, ఆస్ట్రేలియాలో చేశారో, సౌదీలో చేశారో, వీళ్ళందరినీ రెఫరెన్సెస్ని కోట్ చేసుకుంటూ రివ్యూ ఆఫ్ లిటరేచర్ కోసం ఒక 2 పేపర్లు మాత్రమే కేటాయించాను, ఎక్కువ అవసరం లేదు. కానీ నేను మెన్షన్ చేసిన ప్రతి ఒక్క పర్సన్ యొక్క నేమ్ని రెఫరెన్స్లో కోట్ చేశాను. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ ఒక శాంపుల్ రిపోర్ట్, దీన్ని ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా ఐడియా వస్తుంది. చూడండి, ఈ రకంగా నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి 2011కు వచ్చాను. చూడండి, 1983 నుండి అసెండింగ్ ఆర్డర్లో నేను 2011కు వచ్చాను. తర్వాత చూడండి, ఇలాగే చేసుకుంటూ వెళ్ళి నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టడీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ కాన్సెప్ట్ పైన హైలైట్ చేశాను, నీడ్ ఆఫ్ ది స్టడీ. నెక్స్ట్ దాని తర్వాత రివ్యూ ఆఫ్ లిటరేచర్ అయిపోయిన తర్వాత మన ఫోకస్ దేనిపైన ఉండాలి అంటే రీసెర్చ్ మెథడాలజీ, ద హార్ట్ ఆఫ్ రీసెర్చ్ మెథడాలజీ. ఇందులో నేను ఫస్ట్ డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఆబ్జెక్టివ్స్, నా స్టడీ యొక్క ఆబ్జెక్టివ్స్. ఈ వర్డ్ని మీరు గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ గ్యారంటీగా అడుగుతారు, మీ రీసెర్చ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. ఖచ్చితంగా మీ రీసెర్చ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అడుగుతారో ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీ ఆబ్జెక్టివ్స్ని 1-2 సార్లు చూసుకోండి. ఒకవేళ మీరేమైనా టెంటిటివ్ హైపోథెసిస్ని ఫ్రేమ్ చేశారా అది కూడా ఇంక్లూడ్ చేయండి, కానీ దీని జోలికి వెళ్ళకుంటేనే మంచిది. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి నేను ఒక 7 హైపోథెసిస్ని కోట్ చేశాను. దాని తర్వాత శాంప్లింగ్ సైజ్, శాంప్లింగ్ టెక్నిక్, ఏ శాంప్లింగ్ సైజ్ తీసుకున్నారో యాజ్ వెల్ యాజ్ ఏ టెక్నిక్ యూస్ చేశారో ఇదంతా ఇక్కడ మెన్షన్ చేయండి. టోటల్ శాంపుల్ మెన్షన్ చేయండి. మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా అంటే డేటా కలెక్షన్ మెథడ్స్ అన్నమాట. ఇందులో మీరు ఏ టూల్స్ని యూస్ చేశారు అందులో ఒక్కసారి చూసుకుంటే లైకర్ట్ స్కేల్స్, డైకాటానమస్, మల్టిపుల్ రెస్పాన్స్ క్వశ్చన్స్, ఈ నాలెడ్జ్ అంతా మనకు ఎలా వస్తుంది అంటే మనము బ్లైండ్గా పిహెచ్డి చేయాలి అని చెప్పి డిసైడ్ కాకుండా ఒక్కసారి మనం ఏ టాపిక్లో అయితే పిహెచ్డి చేయాలనుకుంటున్నామో అందులో కొన్ని ఆర్టికల్స్ని సెర్చ్ చేయాలి. ఇదంతా మనం ముందే ప్లాన్ చేసుకొని బై దిస్ టైమ్ యూ షుడ్ బి రెడీ విత్ దిస్ కైండ్ ఆఫ్ ప్రపోజల్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర టైం లేదు కాబట్టి ఇప్పుడు మనం ఇదే ఫాలో అయిపోదాం. మల్టిపుల్ రెస్పాన్స్ క్వశ్చన్స్, ర్యాంకింగ్ క్వశ్చన్, తర్వాత ఫీల్డ్ వర్క్. ఎన్ని రోజులు మీరు వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేయబోతున్నారు, మీరు ఎలా డేటా కలెక్ట్ చేయబోతున్నారు, ఏ టూల్స్ యూస్ చేయబోతున్నారు ఇది చేయండి. తర్వాత ప్రతి సంవత్సరం అంటే మీరు పిహెచ్డి కంప్లీట్ చేసుకునే మినిమం పీరియడ్ ఫుల్ టైం అయితే 3-4 ఇయర్స్,
పార్ట్ టైం అయితే 4-5 ఇయర్స్. ఈ పీరియడ్లో మీరు ఏమేమి చేయబోతున్నారో మీ ప్రోగ్రెస్ అంతా మెన్షన్ చేయండి. సార్ నేను ఫస్ట్ 6 మంత్స్ ఈ విధంగా చేస్తాను, సెకండ్ 6 మంత్స్ ఈ విధంగా చేస్తాను, నెక్స్ట్ ఈ విధంగా చేస్తాను, నెక్స్ట్ ఈ విధంగా చేస్తాను అని చెప్పేసి ఈ రకంగా హైలైట్ చేయండి. 0 to 6 months, తర్వాత 6 months to 12 months, 12 months to 18 months, 18 months to 24 months, ఒక 2 years వరకు మీరు టెంటేటివ్ వర్క్ ఏం చేయదలుచుకున్నారో అది చూపేయండి. వాళ్ళు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. తర్వాత లిమిటేషన్స్ ఆఫ్ ది స్టడీ కూడా మెన్షన్ చేయండి. అంటే మీరు ఈ స్టడీ కేవలం ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్లోనే చేయబోతున్నారు, మీరు ఈ స్టడీ కేవలం ఒక పర్టికులర్ లొకేషన్లో చేయబోతున్నారు, ఈ జెండర్ అంటే ఉమెన్స్ పైన చేయబోతున్నారు, లేకపోతే ఈ పర్టికులర్ డ్రగ్ పైన చేయబోతున్నారు. లిమిటేషన్స్ కంపల్సరీ, జనరలైజేషన్స్ లేకుండా లిమిటేషన్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే మనం రీసెర్చ్ మెథడాలజీ లాంగ్వేజ్లో ర్యాండమైజేషన్ అంటాము. సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనకు లిమిటేషన్స్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. దాన్ని బేస్ చేసుకుని మీరు అర్థం చేసుకోవచ్చు. దీని తర్వాత సమ్మరీ ఆఫ్ ఫైండింగ్స్ అండ్ సజెషన్స్. ఒకవేళ మీరు టెంటేటివ్గానే మెన్షన్ చేయాలి, ఒకవేళ మీరు మెన్షన్ చేస్తే టెంటేటివ్గా మెన్షన్ చేయండి. ఈ వర్డ్ ఖచ్చితంగా యూజ్ చేయండి. టెంటేటివ్ సమ్మరీ ఆఫ్ సజెషన్స్ అండ్ కంక్లూజన్స్. మీరు ఎలా చేశారో మా సజెషన్స్, మీరు ఇంకా రీసెర్చ్ వరకు కంప్లీట్ చేయలేదు కదా అంటే, నేను రఫ్గా ప్రిడిక్ట్ చేశాను సార్, నేను రివ్యూ ఆఫ్ లిటరేచర్ చేసినప్పుడు నేను ఇవన్నీ అబ్జర్వ్ చేశాను, ఈ రకమైన రిజల్ట్స్ వస్తాయని నేను రఫ్గా ప్రిడిక్ట్ చేశాను, అందుకోసమే అవి ఇక్కడ ఇంక్లూడ్ చేశానని క్లియర్గా మెన్షన్ చేయండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, వీ ఆల్మోస్ట్ came to the last part of the synopsis, that is the research proposal. ఇవన్నీ మెన్షన్ చేయండి. ఇవన్నీ మనకు సజెషన్స్. ఇన్ని సజెషన్స్ పెట్టద్దండి, జస్ట్ రఫ్గా లిమిటెడ్ మాత్రమే పెట్టండి. ఒక 4-5 ఆబ్జెక్టివ్స్. నేను ఎప్పుడైతే పిహెచ్డి చేసేవాడినో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ 20 ఆబ్జెక్టివ్స్ పెట్టాడు. అతను లాస్ట్కి ఆ పర్టికులర్ హాల్ నుంచి ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడండి. ఎందుకంటే అంటే ప్రొఫెసర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ లేదు. మనకు కనిపించాయి ఆబ్జెక్టివ్స్ అని చెప్పేసి కనిపించిన ప్రతి ఆబ్జెక్టివ్ని కాపీ చేసి పెట్టేశాడు. 20 ఆబ్జెక్టివ్స్. లాస్ట్కి ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసాడు. సో మనం అన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టకూడదు. రీసెర్చ్ ప్రపోజల్ అంటే ఏం లేదండి, దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. మీ చేత్తో మీరే ఉరితాడి వేసుకుని ఆ తాడిని తీసుకెళ్ళి ప్రొఫెసర్స్ చేతిలో పెట్టడమే. గుర్తుపెట్టుకోండి. అందుకే జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇందులో మెన్షన్ చేసేది కరెక్ట్గా ఆలోచించి మెన్షన్ చేయండి. ఇది మీకు పిహెచ్డి సీట్ రావడానికి గ్యారంటీ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ మీరు అక్కడ ఒక మంచి మీ లెవెల్ పెంచే విధంగా, వాట్ ఈజ్ యువర్ క్యాపబిలిటీ, మీ క్రెడిబిలిటీ చూపించే విధంగా ఉంటుంది. కనిపించిన ప్రతి ఆబ్జెక్టివ్ని, కనిపించిన ప్రతి కంటెంట్ని కాపీ చేసి పెట్టేశారనుకోండి, ఇబ్బంది పడతారు. అందుకే లిమిటెడ్గా ఒక 10 పేజీల నుండి 15 పేజీలు పెట్టండి చాలు, దానికన్నా ఎక్కువ వద్దు. ఒక్కసారి సజెషన్స్కి వెళ్దాం. అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఏంటంటే, ఇన్ని సజెషన్స్ అవసరం లేదు. సజెషన్స్ ఆఫ్ ది స్టడీ, ఫైండింగ్స్ కంక్లూజన్స్ అయిపోయాయి. సజెషన్స్ ఆఫ్ ది స్టడీ మనకు అవసరం ఉంటేనే పెట్టండి, లేకుంటే అవసరం లేదు. నెక్స్ట్ మనం చూస్తే లాస్ట్ పార్ట్, వీ ఆల్మోస్ట్ కేమ్ టు ద లాస్ట్ పార్ట్. లాస్ట్ పార్ట్ కంక్లూజన్ ఆఫ్ ది స్టడీ. ఇది కూడా టెంటేటివే. ఫైండింగ్స్ టెంటేటివే, సజెషన్స్ టెంటేటివే, కంక్లూజన్ టెంటేటివే. సో మీరు ఈ మూడింటిని కలిపి ఫైండింగ్స్ కామా సజెషన్స్ అండ్ కంక్లూజన్స్ అని చెప్పి ఒక 4-5 లైన్లు పెట్టండి చాలు. సో దీన్ని బేస్ చేసుకొని మన లాస్ట్ పార్ట్ ఏంటంటే డైరెక్షన్ ఫార్ ఫ్యూచర్ రీసెర్చ్. అంటే ఈ రీసెర్చ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మనకు రాబోయే రోజుల్లో ఇండియన్ సినారియోలో ఇంత స్కోప్ ఉంది సార్, చాలామందికి ఇది బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి ఈ రకంగా హైలైట్ చేస్తూ, అంటే మీ కాన్ఫిడెన్స్ని చెక్ చేయడం కోసము ఇక్కడ ఏమంటారు అంటే, ఈ స్టడీ చాలామంది చేశారమ్మా అని చెప్తారు. అప్పుడు మనం డిసప్పాయింట్ కాకుండా వీ హ్యావ్ టు జస్టిఫై అవర్ స్టేట్మెంట్. మనం జస్టిఫై చేసుకోవాలి. కరెక్టే సార్, చాలామంది చేసి ఉండొచ్చు, కానీ ఈ ఏరియాలో ఎవరు చేయలేదు కదా. సో ఈ ఏరియాలో నేను చేయాలనుకుంటున్నాను, అదే నా రీసెర్చ్ గ్యాప్, ఇది నేను రివ్యూ ఆఫ్ లిటరేచర్ చేయడం ద్వారా తెలిసింది సార్ అని చెప్పాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్లో రెఫరెన్సెస్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనం ఎవరెవరైతే రివ్యూ ఆఫ్ లిటరేచర్ గ్యాదర్ చేసామో ఆ రెఫరెన్సెస్ అన్ని ఇక్కడ మెయింటైన్ చేయాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనము రీసెర్చ్ పేపర్స్ ఏమన్నా పబ్లిష్ చేసింటే, మీరేమన్నా కరోనా టైంలో ఏమన్నా కాన్ఫరెన్సెస్, సెమినార్స్, వెబినార్స్ అటెండ్ అయ్యింటే దయచేసి ఆ సర్టిఫికేట్స్ని అటాచ్ చేయండి. ఒకవేళ లేకపోతే అట్లీస్ట్ ఈ రకంగానే చెప్పండి, నేను ఫ్యూచర్లో చాలా ఆర్టికల్స్ ప్లాన్ చేస్తున్నాను సార్, ఖచ్చితంగా నేను రాస్తాను, నేను ఖచ్చితంగా చాలా ఇంటర్నేషనల్ జర్నల్స్ కూడా
నేను ఖచ్చితంగా పబ్లిష్ చేపిస్తాను అని చెప్పేసి ఒక రకమైన కాన్ఫిడెన్స్ అన్న కలిపియండి. దిస్ ఈజ్ ఎ శాంపుల్ రీసెర్చ్ రిపోర్ట్. ఈ శాంపుల్ రీసెర్చ్ రిపోర్ట్ దాదాపు మనకు 35 పేజెస్ ఉంది, అవసరం లేదు. ఇందులోంచి నేను కొంచెం లిమిటెడ్ కంటెంట్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఒక్క వాట్సాప్ మెసేజ్ చేయండి, రీసెర్చ్ ప్రపోజల్ శాంపుల్ అని. మేము వితిన్ 2-3 అవర్స్లో వర్కింగ్ టైమ్స్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 లేదా 7 ఈ టైంలో మీరు చేస్తే మేము మీకు PDF కాపీ పంపిస్తాము. దాని ద్వారా మీరు ఎలా రీసెర్చ్ ప్రపోజల్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఒక క్లారిటీ అంటూ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఏం భయపడద్దండి. ఇది పోస్ట్ పోన్ అవుతుందా అవ్వదా, చాలా దూరం మీరు ట్రావెల్ చేయాలి, కరోనా పీరియడ్, ఫెస్టివల్ సీజను, ఇవన్నీ వద్దు. ఇక్కడ ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే PhD చేసే ప్రాసెస్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. యూ హ్యావ్ టు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ దిస్. ఇంకా దీని తర్వాత చాలా స్టెప్స్ మీరు ముందుకు వెళ్ళాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇటువంటి చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ PhDలో వస్తాయి. మీరు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ని ఎక్స్పెక్ట్ చేయాలి. ఇదే మనకు PhD ప్రోగ్రామ్ అంటే. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందా? నచ్చితేనే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. యాజ్ వెల్ యాజ్ మీకు ఏమైనా డౌట్ ఉందా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, నేను అన్అకాడమీ ప్లాట్ఫామ్లో చూడండి, నేను అన్అకాడమీ ప్లాట్ఫామ్లో ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాను. ఐ ఆమ్ ద ఫస్ట్ ఎడ్యుకేటర్ హూ డీల్స్ క్లాసెస్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ గోల్ నెట్ సెట్ అని పెట్టి మీరు అహ్మద్ బాషా షేక్ అని సెర్చ్ చేసి నా ప్రొఫైల్ని ఫాలో అయ్యి నన్ను ఎంకరేజ్ చేయండి. ఐ ఆమ్ ద ఓన్లీ ఎడ్యుకేటర్. అన్అకాడమీలో జాయిన్ కావడానికి ముఖ్యమైన రీజన్ కూడా ఇదే అండి. వాళ్ళు తెలుగులో ఒక ఛానల్ని ఓపెన్ చేస్తానని చెప్పారు. మీలాంటి ఎంతోమంది తెలుగు విద్యార్థులకి యూజ్ అవుతుంది. హిందీ నెట్ ఎగ్జామినేషన్ అంటే కేవలం హిందీ కంటెంట్ అనుకునే ప్రతి ఒక్కరు తెలుగులో కూడా ఈ ఛానల్ రాబోతుంది. మీరు ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా త్వరలోనే లాంచ్ చేస్తారు. అన్అకాడమీ వాళ్ళు నాకు చెప్పారు తెలుగులో ఖచ్చితంగా ఛానల్ని లాంచ్ చేస్తాము అని. సో ఈ రకంగా మనం ఇంకా ఎక్కువ మంది ఎడ్యుకేటర్స్ని గ్యాదర్ చేసుకొని ఒక కంప్లీట్ తెలుగు ఛానల్ని లాంచ్ చేయించుకుందాం అన్అకాడమీ చేతి నుంచి. సో హూ డీల్స్ నెట్, సెట్, ఆర్సెట్ అండ్ డిఫరెంట్ అదర్ ఎగ్జామినేషన్స్ మై డియర్ ఫ్రెండ్. మనము నెక్స్ట్ వీక్ అంటే జనవరి 12th ఈవినింగ్ 6:30కి ఒక ఫ్రీ సెషన్ తీసుకోబోతున్నాం. ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ రకంగా డెవలప్ అయింది, ఎవాల్వ్ అయ్యింది, కరెంటు సినారియో ఏంటి, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో రెగ్యులేటరీ బాడీస్ ఎవరు, ఎపెక్స్ బాడీస్ ఎవరు, ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ అన్నీ నేను ఈ 1 hour ఫ్రీ సెషన్లో డిస్కస్ చేస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో దీని లింక్ అవైలబుల్ ఉంది, కంప్లీట్గా ఫ్రీ. ఇంతవరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్నీ జనరల్ కాన్సెప్ట్సే. PhD ప్రపోజల్ ఎలా ప్రిపేర్ చేయాలి, PhD ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి, ఇవన్నీ డిస్కస్ చేసాము. కానీ ఇప్పుడు సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాము. ప్రతి వెడ్నెస్డే ఒక సెషన్, ఖచ్చితంగా ఒక సెషన్ మనం సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కేటాయిస్తాము. సో ఇప్పుడు మనము జనవరి 12th హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా ఇంపార్టెంట్ కమిటీస్. సో ఈ కమిటీస్ ఏదైతే ఉన్నాయో ఇండిపెండెన్స్కి ముందు, ఇండిపెండెన్స్ తర్వాత, మొన్న వచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వరకు కూడా ఈ కమిటీ యొక్క రోల్స్ ఇండియన్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్మెంట్లో చాలా చాలా ఇంపార్టెంట్. 2 క్వశ్చన్స్ గ్యారంటీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం దీని ద్వారా సబ్జెక్ట్ డిస్కస్ చేస్తాము. ఈ పర్టికులర్ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది మై డియర్ ఫ్రెండ్. దాన్ని క్లిక్ చేయండి, ఎన్రోల్ చేసుకోండి. దాంతోపాటు మీరు దయచేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మనకు చాలా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి. మీ సబ్జెక్ట్ ఏంటో చూస్ చేసుకొని మీ గోల్ సెట్టా, నెట్టా, ఆర్సెట్టా, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్సా, ఆ లింక్స్లో చేరండి. ఒక మంచి ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. చాలామంది ఆర్సెట్ ఇంటర్వ్యూస్ పోస్ట్ పోన్ కావాలనుకుంటున్నారు. మీరు ఆర్సెట్ ఇంటర్వ్యూస్ పోస్ట్ పోన్ కావాలనుకుంటే ఈ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేదా ఆన్లైన్ మోడ్ ద్వారా కండక్ట్ చేయాలనుకుంటే అది కూడా మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు పోస్ట్ పోన్కి, ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు ఆన్లైన్కి మనకు క్లియర్గా తెలిసిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ for your valuable time in watching this video. I am Dr. Ahmad Basha signing off. Don't forget to like this video as well as subscribe to our AIM Academy YouTube channel. Until then, take care of yourself, wear mask, be safe. This is Dr. Ahmad Basha. Jai Hind.